అమ్మాయిలు అంత ఈజీగా ఒప్పుకోరు సార్. మనమే ఒప్పించాలి. వాళ్ళ పట్ల ఇంట్రెస్ట్ పే చేయాలి, సిన్సియర్గా పట్టించుకోవాలి, ఓపిక ఉండాలి సార్. ఫస్ట్ లవ్ అట్ ఫస్ట్ సైట్. అమ్మాయిల మీద చీప్ ఒపీనియన్ ఉంది వాడికి. అమ్మాయిల జోలికి వెళ్తే ఎలా ఉంటుందో తెలియాలి వాడికి. సెకండ్ లవ్ అట్ ఫస్ట్ సైట్. డాక్టర్లు ఇంజనీర్లు అవడానికి 5 ఏళ్ళు కష్టపడుతున్నారు. ఒక అమ్మాయికి లవ్ రావడానికి ఆ మాత్రం కష్టపడలేమా? కాఫీ తాగమా? షాపింగ్ మాల్ కి వెళ్దాం. ఇది లేడీస్ సెక్షన్. కార్ ఇస్తే చాలు. ఈయన చూస్తుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లా లేడు, సోఫా సెట్లు కుట్టేవాళ్ళ ఉన్నాడు. నో ఎక్కువ బండి వచ్చేటప్పుడు లేటే పోయేటప్పుడు లేటే అందిదా. కలిసి కాఫీ తాగడానికి వారం రోజులు టార్చర్ పెట్టాలా? ఎంత ఫ్రెండ్ అయితే మాత్రం మన మధ్య తనెందుకు? అమ్మాయిలు లవర్స్ మధ్య కుక్క పిల్లనే ఒప్పుకోరు, ఇంకో అమ్మాయిని ఎలా ఒప్పుకుంటారు? ఒక అమ్మాయి వదిలించుకోవాలని ఎప్పుడు అనుకుంటుందో తెలుసా? వీడు నా చుట్టూ 4 సార్లు తిరిగితే పడిపోతానని డౌట్ వచ్చినప్పుడు. లవ్ చేసిన అమ్మాయిని మోసం చేయడం కన్నా ఓడిపోవడమే మంచిది. వీడి లవ్ స్టోరీ చాలా కొత్తగా ట్రెండీగా ఉంది. లవ్ యూ టూ, లవ్ యూ టూ. నేను మీ ఇద్దరిని లవ్ చేస్తున్నాను. ప్రేమించినప్పుడు ఎంత పెద్ద తప్పు అయినా క్షమించాలరా. ఇంకో అమ్మాయిని కూడా ప్రేమిస్తే అసలు ఏమనుకుంటున్నాడు వాడు? సడన్ గా వదిలేయడానికి వాడు హ్యాబిట్ కాదు నాన్న, అడిక్షన్. మా ప్రాబ్లమ్స్ మేమే సాల్వ్ చేసుకుంటాం. 100 మందిని ప్రేమించుకో, అది నీ పర్సనల్ ప్రాబ్లం. కానీ ఒక్కళ్ళనే పెళ్లి చేసుకో, అది సంఘం రూల్. రూల్ ఈజ్ రూల్. రూల్ ఫర్ ఆల్. రూల్ ఫర్ ఆల్. రూల్ ఫర్ ఆల్.